హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మీకు బాగా పొట్టున్న వ్యక్తికి ప్యాంటు మనం ఏ విధంగా కట్ చేస్తాం అనేది మీకు వివరిస్తాను. చాలా వివరంగా తెలియజేస్తాను. తను పొట్ట కిందకి కట్టుకుంటారనమాట. ప్యాంటు ఎక్కువ పొట్టున్న వాళ్ళు పొట్ట కిందకి కట్టుకుంటారు. వాళ్ళకి కిస్తా ఏ విధంగా మనం కొలత తీసుకోవాలి, కొలత ఏ విధంగా పెట్టాలనేది మీకు వివరంగా తెలియజేస్తాను. వీడియోని మొదటి నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఫ్రెండ్స్కి తెలియజేయండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వ్యక్తికి చాలా పెద్ద పొట్ట ఉంటుంది. ఈ ప్యాంట్ అతనికి అయితే పొట్ట కిందకి కట్టుకుంటాడు అనమాట ప్యాంటు. కొంతమంది ఏంటంటే పొట్ట పైకి కట్టుకుంటారు. వాళ్ళకైతే కిస్తా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ వ్యక్తి వచ్చేసరికి పొట్ట కిందకి కట్టుకోవటం వల్ల కిస్తా తగ్గుద్ది. లెక్క ప్రకారం కనుకైతే పొట్ట పైకి కనుక కట్టుకుంటే ఇతనికి 32 వరకు కూడా కిస్తా పెట్టాల్సి ఉంటుందన్నమాట. కానీ ఇతను పొట్ట కిందకి కట్టుకుంటాడు కాబట్టి మనకి 29 మాత్రమే కిస్తా ఉంది. ఓకే, ఈ పొట్టున్న వ్యక్తికి మనం ప్యాంట్ ఎట్లా కట్ చేస్తాము అనేది మీకు వివరిస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ పన్నా వచ్చేసరికి 2 పార్ట్లు కలుపుకొని ఎంత ఉంది? 29.5 ఉంది. ఓకే, ఇతని తొడ లూజు కూడా 29.5 ఉంది. కాబట్టి మనము కిస్తా దగ్గర ఎలాంటి జాయింట్ వేసే పని లేకుండా కరెక్ట్గా వచ్చుద్ది అనమాట. అటు ఇటు కాకుండా కరెక్ట్గా వచ్చుద్ది. ఈ ప్యాంట్కి కిస్తా దగ్గర ఎలాంటి జాయింట్ వేసే పనే లేదనమాట. ఓకే, చూడండి, ఈ పొట్టున్న వ్యక్తికి మనం ప్యాంట్ ఎట్లా కట్ చేస్తాము అనేది మీకు వివరిస్తాను. ఓకే, కిస్తా కొలత కూడా ఏ విధంగా తీసుకుంటాము, కిస్తా కొలత ఏ విధంగా మనం పెట్టుకుంటాం అనేది మీకు వివరిస్తాను అనమాట. చూడండి, తన కొలతలు వచ్చేసరికి 41 పొడవు ఉందండి, 45.5 నడుము ఉంది, 49 షీట్ ఉంది, 29 కిస్తా, 29.5 తొడ లూజు, 21 మోకాల దగ్గర లూజు, 17 బాటం లూజ్ అనమాట ఈ కొలతలు. ఓకే, ఈ కొలతలతో మనము ఇతనికి ప్యాంటు ఏ విధంగా కట్ చేస్తామనేది మీకు వివరిస్తాను. చూడండి, ఫస్ట్ మొదటగా పైన స్ట్రైట్ గీతే గీసుకుంటున్నాను. పైవైపు ముందు స్ట్రైట్ గీత గీసుకుంటున్నాను. ఇది అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనము కొలత వచ్చేసరికి పైనుంచే పెట్టుకుంటున్నాను. ఓకే, ఎంత? 41 పొడవు. ఓకే, ఇదిగోండి 41, ఒక అంగుళంన్నర కింద బాటం పట్టీకి అనమాట. అప్పుడు 42.5 అయింది. ఈ 41లో సగము 20.5 కిస్తా మనం ఏ విధంగా పెట్టుకోవాలంటే, ఓకే చెప్తున్నాను ఏనండి. ఇప్పుడు ఇక్కడ మనము దాదాపు 1 ఇంచ్ వరకు ఇక్కడ తగ్గించుకోవాలి పైనుంచి. ఓకే, అది ఇవన్నీ నుంచి ఈ విధంగా గీత గీసుకుందాం. ఇవన్నీ నుంచి ఇట్లా గీత గీసుకుందాం. ఇదేంటంటే పొట్టున్న వ్యక్తి కాబట్టి ఇతనికి మనం ఇక్కడికి వచ్చేసరికి 1 ఇంచ్ తగ్గించాలి. ఓకే, మీకు ఇది పూర్తిగా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లు పూర్తిగా కట్ చేసుకునేటప్పుడు మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టు వివరించగలుగుతాను. కిస్తాగా మాత్రం ఈ పైనుంచే గుర్తుపెట్టుకోవాలి. 1 ఇంచ్ పట్టీ వదులుకున్నాం కదా. ఓకే, అక్కడ నుంచే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత? 29 కిస్తా ఉంది. ఓకే, 29 ఉందంటే 29లో నుంచి 3 తీసేస్తే 26 అంటే 13. ఓకే, 13 కదా. ఒక అంగుళం తగ్గించుకో 12, ఇంకొక పాతి కలుపుకోండి. 12 పాతి కంటే
సరిపోద్ది 29 కంటే. ఓకే, ఇటు వచ్చేసరికి మనము కరెక్ట్గా ఉంది కాబట్టి ఇదిగో ఈ ఖర్చుతో ఈ అంచుతో కలుపుకొని తీసుకోవాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే 29.5 కరెక్ట్గా పన్నా ఉంది. రెండు పార్ట్లు కలుపుకొని 29.5 ఉంది. ఓకే, 29.5 తొళ్ళూజు కూడా. కాబట్టి మనము ఖర్చుతో కలుపుకొని ఖర్చులు కూడా ఇక్కడ వరకు మనం తీసుకోవాల్సి వచ్చింది ఈ ప్యాంటుకి. ఓకే, అది గమనించుకోండి. ఇదిగోండి, ఈ సైడ్ నుంచి ఇక్కడ 2 అంగుళాలు వచ్చేసరికి ఏమో జిప్పుకి పల్లాయికి సంబంధించి గుర్తు పెడుతున్నాను. ఈ విధంగా గీత కొట్టుకుందాం. ఓకే, ఇప్పుడు 45.5 అన్నాను కదా నడుము. ఇదిగోండి 45.5 గుర్తు పెడుతున్నాను. ఈ ప్యాంటుకి ఫిల్ట్లు లేవండి. ఓకే, ఈ ప్యాంటుకి ఫిల్ట్లు లేవు కాబట్టి నడుము ఎంత అయితే ఉందో అంతే పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనం 29.5 కదా, 29.5లో నుంచి 2.5 తీసేద్దాం. ఓకే, అదేంటంటే బ్యాక్ పార్ట్ గురించి. 29.5లో 2.5 తీసేస్తే 27 కదా. అప్పుడు ఒక పార్ట్ వచ్చేసరికి 13.5. ఓకే, అది మనము ఇదిగోండి ఇక్కడ వరకు పెట్టుకుంటున్నాను, గుర్తు పెట్టుకోండి. ఇక్కడ వరకు పెట్టుకుంటున్నాను, గుర్తు దరి వరకు పెట్టుకుంటున్నాను. అట్టయితేనే మనకి కిస్తా దగ్గర జాయింట్ పడకుండా ఉంటుంది. జాయింట్ పడకుండా వేసే ప్లాన్ ఇంకోటి ఉంది, కానీ దానికంటే కూడా ఇట్లాగే తీసుకోవటం బెస్ట్. ఇంకా ఎక్కువ ఇంకొక అంగుళం ఎక్స్ట్రా ఉండగాని జాయింట్ పడకుండా కట్ చేయొచ్చు, కానీ అది నాకు అంత సాటిస్ఫై అనిపించదు. క్రాస్ వచ్చుద్ది, అది నేత క్రాస్ వచ్చుద్ది, ఫోల్డింగ్ తిరిగే అవకాశం ఉంది. కాబట్టి నేను ఆ విధంగా చేయను. వీలైనంత వరకు ఈ విధంగానే జాయింట్ పడకుండా చూసుకుంటాను. ఓకే, ఇక్కడికి గుర్తుపెట్టుకుంటున్నాను. ఓకే, అంటే 13.5 అంటే 27 ప్లస్ 30 ఖర్చు 14.5. ఓకే, 14.5 అంటే 7 పాయింట్ సగానికి. ఇక్కడ కూడా అదే విధంగా గుర్తుపెట్టుకోండి. 14.5 7 పాయింట్ అంటే సగానికి కదా. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ కూడా మోకాల దగ్గర కూడా 14.5 7 పాయింట్, 7 కూడా అట్లాగే బాటం దగ్గర 14.5 7 పాయింట్. ఇంతవరకు ఓకే కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నడుము వచ్చేసరికి 45.5 అంటే 4వ భాగం ఎంత, 10:30 అయితేనేమో 14.40 14.40 10:30 42 11 14.44 11.5 అంటే 45 కదా. 11.44 11.5 పాయింట్ అనమాట. ఓకే, 11.5 పాయింట్ నడుము. అప్పుడు ఖర్చుతో కలుపుకొని 12.5 పాయింట్. ఓకే, ఇక్కడికి వచ్చుద్ది నడుముకి ఒక పార్ట్ వచ్చేసరికి. అంతే కదా. 45.5లో 4వ భాగం 11.5 అయితే 45 ఒక పాయింట్, 45.5 అంటే 11.5 పాయింట్ అంటే 12.5 పాయింట్ పెట్టుకుంటే సరిపోయింది. అప్పుడు ఖర్చు ఒక అంగుళం మాను. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ గమనించండి, ఇక్కడ మెయిన్ అనమాట. ఓకే, ఏంటంటే ఇది ఇంపార్టెంట్. మనం ఈ రౌండ్ స్కేల్ పెట్టైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే పట్టు ఉంది కాబట్టి. ఈ అంగుళం ఇక్కడ పెట్టాను కదా, ఇట్లా చూడండి, ఇట్లా ఇక్కడ పొట్ట నిలబడుద్ది. అర్థమైంది కదా నేను చెప్పింది. ఈ విధంగా గీత గీసుకుంటున్నాను. ఓకే, అప్పుడు ఇక్కడ పొట్ట నిలబడుద్ది, పొట్ట కిందకి ప్యాంట్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అనమాట ఈ పొట్ట ఉండే వాళ్ళకి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియోలో కాకపోయినా సరే వేరే వీడియోలో అయినా సరే మీకు నేను మీరు అడిగిన క్వశ్చన్కి నేను రిప్లై ఇస్తాను అనమాట. చూపిస్తాను ఏదైనా. ఓకే, ఇట్లా ఉంది కదా. ఇప్పుడు
ఇక్కడ వచ్చేసరికి మోకాల దగ్గర వచ్చేసరికి 21 అండి. అంటే 10.5 సగం అంటే 5.25 అంటే 10.5 కదా. ఒక పాయింట్ తగ్గించుకోండి, సెంటర్ నుంచి కూడా 5 పాయింటే పెట్టుకోండి. 10.5లో నుంచి ఇటు కూడా ఒక పాయింట్ తగ్గించుకుంటే మీకు అప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఓకే, బ్యాక్ పార్ట్ తీసుకొని మొత్తం కలుపుకొని అప్పుడు మీకు కరెక్ట్గా 21 వస్తుంది. ఓకే, ఇది నేను ఏదో గుడ్డిగా పెట్టడం కాదండి. మీరు తర్వాత ఒకసారి మీరు ఆ విధంగా స్టిచ్ చేసి చూడండి. కరెక్ట్గా రాకపోతే అప్పుడు అడగండి. ఇదిగో 10.5 కదా అంటే 5.25 గద సగానికి. ఓకే, దాంట్లో నుంచి ఇక్కడ సగానికి కూడా ఒక పాయింట్ తగ్గించుకోండి. ఇటు 10.5లో నుంచి కూడా ఒక పాయింట్ తగ్గించుకోండి. ఓకే, అప్పుడు మనం కుట్టుకునేసరికి బ్యాక్ పార్ట్తో కలిపి కుట్టుకున్న తర్వాత చెక్ చేసుకుంటే కరెక్ట్గా 21 వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా 17 కదా, బాటం 17 అంటే 8.5 అంటే 4.25. ఇక్కడ ఒక పాయింట్ తగ్గించుకోండి, 4 పాయింట్ పెట్టి సెంటర్కి 4 పాయింట్. ఇటు వచ్చేసరికి 17 అంటే 8.5. దీంట్లో నుంచి ఒక పాయింట్ తగ్గించుకోండి. ఓకే, ఓకే, కొంతమంది పొట్ట ఉండేవాళ్ళు ఎక్కువ శాతం కూడా పొట్ట కిందకి ప్యాంట్ని కడతారు. అప్పుడు కిస్తా చాలా తక్కువగా ఉంటుంది. అదే పొట్ట పైకి కనుక ప్యాంట్ కట్టారనుకోండి, కట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే కిస్తా చాలా పెచ్చు వచ్చింది. మనిషి కొంతమంది సన్నగా ఉన్నప్పటికీ కూడా, లావు లేకపోయినా సరే, పొట్ట లేకపోయినా సరే, సన్నగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది బొడ్డు పైకి ప్యాంటు కడతారు, పైకల్లా కడతారు. వాళ్ళకి కిస్తా చాలా ఎక్కువ వచ్చింది. ఓకే, కొంతమంది లావుగా ఉన్నప్పటికీ కూడా పొట్ట కిందకి కడతారు కాబట్టి వాళ్ళకి కిస్తా చాలా తక్కువ వచ్చింది. ఇది అబ్జర్వ్ చేసుకోండి. ఏంది మనిషి ఇంతలా ఉండడు, కిస్తా ఏం తక్కువ ఉందని ఫీలింగ్ రావచ్చు అనమాట మనకి. దాని గురించి నీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనము 2.25 అంటే నార్మల్ అనుకోండి, 2.5 పెడుతున్నానండి. ఏంది పాకెట్ ఓపెనింగ్కి. ఈ పైనుంచి వచ్చేసరికి ఏమో 7.5. ఓకే, చూడండి, ఈ సైడ్ నేను గీత గీయట్లేదండి, అది అబ్జర్వ్ చేసుకోండి. ఈ సైడు నేను గీత గీయట్లా. అది ఎప్పుడంటే ఈ సైడ్ కట్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ని ఆ సైడ్ వేసుకొని గీసుకున్నామంటే అప్పుడు కరెక్ట్గా కొలత కరెక్ట్గా వచ్చుద్ది, నీట్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇంకొకటండి, మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఎప్పుడైనా సరే ఎక్కువ కిస్తా ఉన్నప్పటికీ కూడా ఈ పైనుంచి బెల్ట్కి వదిలిపెట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో 12.25 కంటే ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదండి. 12 నుంచి 12.25 కంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు. ఆ ఎక్కువ వచ్చిందని మనం బ్యాక్ పార్ట్ వైపు పెంచుకొని ఆ విధంగా కవర్ చేసుకోవాలి. కానీ ఇటు కిందకల్లా 12.25 కంటే ఎక్కువ కిందకి కనుక దించామంటే ఆ వ్యక్తి కనుక ఏదైనా బండి ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడతాడు. ఓకే, కూర్చునేటప్పుడు కానీ బండి ఎక్కేటప్పుడు కానీ పట్టుకుంటుంది. అందుకని ఎప్పుడైనా సరే టాపు 12.25, అంతకంటే అయ్యింది ఆ పట్టీకి వదిలిపెట్టుకోగా టాపు 12.25, అంతకంటే కూడా ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో దించకూడదు కిందకి. ఒకవేళ ఎక్కువ కిస్తా కనుకుంటే బ్యాక్ సైడ్ పెంచుకోండి. ఓకే, ఇదిగోండి, ఈ పీస్లో నేను ఇక్కడ సైడ్ పాకెట్కి లోపల వైపు వేసి పీస్ కట్ చేసుకుంటున్నాను. ఇదన్నమాట సైడ్ పాకెట్కి లోపల వైపు వేసుకోవడానికి.
ఓకే, దీంట్లో వచ్చేసరికి మనము బెల్ట్ పాకెట్కి ప్లస్ బ్యాక్ పాకెట్కి కట్ చేసుకుంటాం. దీంట్లో ఒక్క పాకెట్కే వస్తుంది ఈడుం బాతిగా. ఓకే, వచ్చేసరికి మనం బెల్ట్ ప్యాకెట్కి లోపల ముక్కలకి వేసుకుంటున్నాం. ఓకే, చూడండి ఇక్కడ నేను సాసుగా కట్ చేస్తున్నా, ఇక్కడ గుంట తీయట్లా, అది గుర్తుపెట్టుకోండి. అదే కనుక గుంట కనుక తీసామనుకోండి ముందు వైపు కూర్చున్నప్పుడు ఎత్తుకున్నట్టు ఉంటుంది. చూడండి ఇది నేను ఈ గుంటని ఏ విధంగా కట్ చేశానో చూడండి. అదే కనుక ఇట్లా లోపలికి కనుక కట్ చేశాను అనుకోండి ఆ వ్యక్తి కూర్చున్నప్పుడు ఎత్తుగా కనపడుతుంటుంది. ఇక్కడ ఈ విధంగా కట్ చేస్తే అది ఉండదు అనమాట. ఓకే, ఇదిగోండి ఈ పీసులో మనము బ్యాక్ పార్ట్కి లోపల వైపు పీసులు కట్ చేసుకుందాం. ఓకే, ఇదిగోండి చూడండి ఈ అంగుళం వదిలిపెట్టి ఇట్లా కట్ చేస్తున్నా పొట్ట గురించి. ఓకే, చూడండి ఇదిగోండి ఓకే, పొట్ట ఉండటం వల్ల ఆ విధంగా కట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ పార్ట్ని ఇటువైపు కనుక వేసుకొని ఇట్ట కనుక కట్ చేసుకుందామంటే మనకి ఫోల్డింగ్ కూడా కరెక్ట్గా వచ్చింది, తేడా రాకుండా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకున్నామంటే ఫోల్డింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇంకా తేడా రావద్దు. మనం గీత కొట్టుకునే కంటే ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకోవడం బెస్ట్. ఓకే, ఇదిగోండి చూడండి నీట్గా వచ్చింది. ఓకే, ఇక్కడ సైడ్ ప్యాకెట్ గురించి మార్క్ పెట్టుకున్నాను. ఈ ఇటు కూడా తిప్పుకొని ఇక్కడ కూడా సైడ్ ప్యాకెట్ గురించి గీత కొట్టుకుందాం. ఓకే, అది ఇటు వచ్చేసరికి మనం కిస్తా గురించి ఎంత కావాలి, పార్ట్ ఎక్కువ 8 ఇంచులు అయితే సరిపోద్ది. ఓకే, అంటే ఇది ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ విధంగా సెంటర్ గీత గీసుకోండి. ఇక్కడ నుంచి ఎంత ఉంది 1.5 కానీ 1.5 కానీ ఉంటుందన్నమాట. ఓకే, అక్కడికైతే సరిపోద్ది. ఇట్లా ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఓకే, బ్యాక్ పార్ట్కి ఇప్పుడు ఈ సైడ్ నుంచి తీసాం కదా, బ్యాక్ పార్ట్కి ఈ సైడ్ నుంచి తీసుకుందాం. ఓకే, బ్యాక్ పార్ట్కి మనం 2.5 రోజులు పెట్టాము, గుర్తుంది కదా. చూడండి ఈ ఫ్రంట్ పార్టు ఈ బ్యాక్ పార్ట్ మీద వేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఇదిగోండి నేను చెప్పాను కదా ఇది పన్నా కరెక్ట్గా డబల్ మీద 29.5 ఉందన్నమాట. అందుకని నేను లాస్ట్ వరకు అంచు వరకు తీసుకున్నాను. అప్పుడు మనం జాయింట్ వేసుకునే పని ఉండదు. ఓకే, పన్నా డబల్ మీద ఎంత అయితే ఉంటుందో అంతవరకు తొడ లూజ్ వచ్చిందండి, అదే గుర్తు. ఓకే,
డబల్ మీద క్లాత్ వేసినప్పుడు ఎంత అయితే ఉంటుందో అంతవరకు తొడ లూజ్ వచ్చింది, అంతకంటే ఎక్కువ రాదు. తర్వాత జాయింట్ వేయాల్సి వచ్చింది. ఇంకో రకంగా చేయొచ్చు, కానీ జాయింట్ రాకుండా చేయొచ్చు, కానీ ఎక్కువ ఉన్నా కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు అనమాట. ఎందుకంటే అది నేత క్రాస్ వచ్చుద్ది, ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండదని నా నమ్మకం. అది ఒక్కొక్కరి ఇష్టం ఒక్కో రకంగా ఉంటుంది. ఓకే, ఇదిగోండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ గురించి ఇదిగోండి 2.5 గుర్తుపెడుతున్నాను. 2.5 అంటే ఇక్కడికి వస్తుంది. ఓకే, ఈ కొంచెం ఉంచుదాం. ఇతను లావే మనిషి, దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఒక 25 ఎక్కువ ఉంది, దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే, ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి పాదకు 2 అంగుళాలు పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి అంగుళంన్నర పెట్టుకోవాలి, అప్పుడు సరిపోద్ది అనమాట. ఓకే, ఇదిగోండి ఇప్పుడు మెయిన్ అండి ఇంపార్టెంటు, ఇక్కడ వచ్చేసరికి మనము మామూలుగా అయితేనేమో 2 అంగుళాలు అట్లా పెడుతుంటాం. దీనికి వచ్చేసరికి 2.5 దాకా, లేకపోతే 3 అయినా పెట్టుకోవాల్సి వచ్చింది. దాన్ని మనం కొలత ప్రకారం చూసుకుంటే ఎట్లయితే అట్లా. చూడండి, ఇదిగోండి ఇక్కడ నుంచి నేను 3 పెడుతున్నాను. బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా అనమాట. ఓకే, ఇప్పుడు మనం కొలుచుకున్న తర్వాత మనకి తగ్గించుకోవాలో పెంచుకోవాలో అర్థమవుద్ది. ఓకే, 11.5 పాయింట్ అంటే 11.5 పాయింట్ కదా ఒక పార్టు. 11.5 పాయింట్ 11.5 వేసుకుంది, ఒక పాయింట్ ఏముంది, 11.5 వేసుకుందాము. ఇదిగోండి 12 వచ్చేసరికి ఏమో బ్యాక్ సైడ్ ఫిల్టు డాట్ వేస్తాం కదా అది. ఓకే, 1 అంగుళంన్నర ఏమో ఎక్కువ ఎక్స్ట్రా ఖర్చుకు అనమాట ఇది. ఇప్పుడు ఈ 12 ఉంది కదా, 11.5 ఈ అరంగులో తీసేది 11.5కి 5.25 సగం ఇక్కడికి మనం డాట్కి గుర్తు పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసరికి షీట్ వచ్చేసరికి 49 ఉందండి. ఓకే, అంటే 14 12.5 అంటే ఓకే, అప్పుడు 49 ఉంటే 12.25 ఒక పార్ట్ వచ్చేసరికి అంతే కదా. 12 48 ఓ 25 49 12.25. ఇదిగోండి ఇక్కడ గుర్తు పెట్టుకుంటున్నా 12.25కి ఈ ఖర్చు వదిలిపెట్టి, ఈ సైడ్ ఖర్చు వదిలిపెట్టి ఇక్కడికి 12.25 గుర్తు పెట్టుకుంటున్నాను నేను. ఓకే, చూడండి ఇదిగోండి ఇది ఈ గీత వచ్చేసరికి ఏమో ఈ ఖర్చు గురించి వచ్చింది అనమాట. ఆ విధంగా గీత కొట్టుకోండి. ఇదిగోండి ఓకే, ఇప్పుడు మనం కొలుచుకుందాం కిస్తా ఎంత వస్తుంది అనేది. మనకి 29 రావాలన్నమాట. ఓకే, చూడండి ఈ అంగుళం పైన వదిలేస్తున్నాను, అది బెల్ట్ కింద 12 వచ్చింది. ఇంకొక అంగుళం బ్యాక్ బెల్ట్ కింద వదిలేస్తున్నాను 13. ఇదిగోండి చూడండి ఎంత వచ్చింది, 28 వచ్చింది. కానీ మనకి 29 కావాలి. ఓకే, అప్పుడు బ్యాక్ సైడు ఇంకొంచెం పెంచుకుందాం పైకి, అంతేగాని ఫ్రంట్ దించకూడదు. కొంచెం పెంచుకుంటే సరిపోయింది అప్పుడు బ్యాక్ సైడ్. ఎందుకంటే ఇది సాగుద్ది, కొంచెం ఒక్క రంగులో వార సాగుద్ది కాబట్టి కొంచెం పెంచుకుంటే సరిపోయింది. ఇప్పుడు సరిపోద్ది చూద్దాం. 13 ఏడకు వచ్చింది. ఇదిగోండి 29 సరిపోయింది ఇప్పుడు. ఓకే, ఆ విధంగా అనమాట. అంతేగాని కిస్తా ఎక్కువ ఉందని చెప్పి మనము కిందకి కనుక కట్ చేసామంటే ఆ వ్యక్తి బండి ఎక్కాలంటే ఇబ్బంది పడతాడు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి.
చూడండి ఇక్కడ కూడా నేను ఇలా గీసానని చెప్పి ఇదే గీతలో నేను కట్ చేయను, కొంచెం సాసుగానే కట్ చేస్తాను. అదే గీతలో కనుక ఇది గుంట కనుక ఈ విధంగా కనుక దించామంటే మనము పట్టుకుంటుంది, కాబట్టి కొంచెం సాసుగానే కట్ చేసుకుంటాను. ఓకే, అది అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, ఇలా ఈ గుంట తీయటము ఇట్లాంటివి అనేవి మనకి అనుభవపూర్వకంగా అర్థమవుతుంటాయండి. కొంతమంది మన దగ్గరికి కంప్లైంట్ వచ్చింది, ఫ్యాంట్ ఇట్ట పట్టుకుంటుంది అన్నప్పుడు దాని గురించి మనం రీసెర్చ్ చేస్తాము, మన గురువు గారిని వీళ్ళని కనుక్కుంటాము. ఏంది ఆ విధంగా తెలుసుకోవటం వల్ల అనుభవపూర్వకంగా వచ్చుద్ది అది. ఓకే, ఎప్పుడైనా సరే టైలరింగ్ కానీ ఏ విద్య అయినా సరే గురువు గారి దగ్గర ఉన్నప్పుడు కంటే కూడా మనం సొంతగా పెట్టుకొని మనం వర్క్ చేసేటప్పుడు మనకి ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఓకే, ఏంటంటే అనుభవపూర్వకంగా తెలుస్తాయి. పన్నాలు ఏ విధంగా వేసుకోవాలి, ఎక్కడ క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవటానికి ఎట్లా వేసుకుంటే అడ్జస్ట్ అవుద్ది. ఈ పనిలో అంతమే లేదండి, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారండి ఈ వర్క్లో. ఓకే, ఎవరి నాలెడ్జ్ వాళ్ళది, ఎవరిని మనం తక్కువగా అంచనా వేసుకోకూడదు. మనకంటే చాలా చిన్నోళ్ళు కూడా ఎంతో బాగా కట్ చేసి కుట్టగలుగుతారు. వర్క్ చాలా మంచి వర్క్ అండి, జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి. ఓకే, చూడండి ఇప్పుడు మనము ఇటు ఈ క్లాత్ ఇట్టేసుకొని బ్యాక్ సైడ్ ఈ సైడ్ మనము సీటు గుర్తు పెట్టుకుందాం. 49 కదా, అంటే 12 బాతికి కదా, అటు ఖర్చు వదిలిపెట్టుకొని 12 బాతికి గుర్తు పెట్టుకొని ఇక్కడ మనం ఇట్లా గీసుకున్నామంటే, ఇదిగోండి ఇట్లా గీసుకున్నామంటే మనకి కరెక్ట్గా గీతలో కుట్టు కనుక వచ్చిందంటే కరెక్ట్గా నిలబడుద్ది అనమాట, కరెక్ట్గా ఉంటుంది. అందుకని ఇది ఇక్కడ రౌండ్ ఈ స్కేల్ పెట్టి గీస్తున్నా. ఈ రౌండ్ అనేది ఈ స్కేల్ పెట్టి దీంట్లో కనుక మనం ఈ గీతలో కనుక కుట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోద్ది. ఓకే, మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసాము, అర్థమైంది అనుకుంటాను. పొట్టున్న వ్యక్తి ప్యాంట్ ఎలా కట్ చేయాలనేది. ఈ క్లాత్లో మనము బెల్టులకు కానీ ఇంకా ఎక్స్ట్రా పార్ట్లకి మనం తీసుకోవచ్చు. ఓకే, చూడండి 13 అంగుళాలు. ఇప్పుడు మనం దీంట్లో ఈ గుడ్డ కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి పాకెటింగ్ క్లాత్ చాలా తక్కువ పట్టుద్ది. ఇదైనంత వరకు దీంట్లోనే వచ్చే విధంగా పార్ట్స్ దీంట్లోనే వచ్చే విధంగా కట్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, నాలుగు అంగుళాలు వెడల్పు పెడుతున్నానండి. బెల్ట్ గురించి కూడా తీస్తున్నాను. చూడండి 4 అంగుళాల కాడికి 4, ఇక్కడ 4. ఈ పై పార్ట్లోనే మనము రెండు వైపులు వచ్చే బెల్ట్లకు తీసుకుంటే అడుగు పార్ట్లో మనకి కొంత క్లాత్ మనకి అడ్జస్ట్మెంట్కి ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి 3.5 పెడుతున్నాను, బెల్ట్కి ఎక్స్ట్రా ఉండదానికి తిప్పేసుకోవడానికి. పాదకు 3 అనేదేమో ఆ బెల్ట్ హుక్సులకు పెట్టుకునేదానికి అనమాట. ఇక్కడ నుంచి మనం నడుము పెట్టుకోవాలి. 45 కదా, 22 అంటే 44,
ఇప్పుడు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుందాం. చూడండి, 22:30 కంటే 22:30 అంటే 45, 22:30 కంటే 45:30, 20 అప్పుడు ఖర్చుకి అంగుళంన్నర, 22:30, 23 వేసుకోండి, 24:30. ఇంత అయితే కరెక్ట్ సరిపోద్దండి. ఓకే, చూడండి, ఇదిగోండి 22:30కి వచ్చేసరికి ఏమో ఒరిజినల్ నడుము అంగుళంన్నర ఎక్స్ట్రా కదా. ఓకే, 23:30, 24:30 అప్పుడు సరిపోద్ది. ఇక్కడ పై పార్ట్ వరకే కట్ చేస్తున్నాను చూడండి, కింద పార్ట్ని కదిలించట్ల, పై పార్ట్నే తీశాను. 2 బెల్ట్లు కూడా పై పార్ట్లోనే వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా తీయటం వల్ల కింద ఉన్న క్లాత్ మనకి అడ్జస్ట్మెంట్ వచ్చుద్ది. ఏంటి, సైడ్ పాకెట్స్ కానీ దేనికైనా కానీ అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, బెల్ట్లు తీసాము. ఇంకా ఈ క్లాత్లో మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిగిలిన క్లాత్లో మనం సైడ్ పాకెట్లు కానీ బ్యాక్ పాకెట్ కానీ ఒకవేళ చాలకపోతే పాకెటింగ్ క్లాత్ వేసుకొని ఏంటి అవి బ్యాక్ పాకెట్ కానీ ఫ్రంట్ పాకెట్స్ కానీ ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఓకే, ఈ పొట్టున్న వ్యక్తికి ప్యాంట్ ఎలా కట్ చేయాలనేది మీకు అర్థమైంది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.